కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. గౌతమ్, నీకేం కాలేదుగా? దేవుడి దేవాల ఏం కాలేదు, కానీ తగులుంటే ఖచ్చితంగా పోయిండవాణ్ణే. గౌతమ్, వాడు ఖచ్చితంగా నాటకం ఆడుతున్నాడు రేవతే, కానీ వాడేం బయటపడ్డంలే. నిజంగా బుల్లెట్ నాకు తగులుంటే వాడికి శిక్ష పడదు. ఎందుకంటే ఆడు పిచ్చోడని చెప్పేదానికి ఆ డాక్టర్ సపోర్ట్ ఉండదు కదా. అంటే ఆ రోజు నాన్నమ్మ చీర కాల్చింది కూడా కావాలనేనా గౌతమ్? అయిండొచ్చు రేవతే, కానీ వాడు నటన చూస్తే మాత్రము ఎవరైనా వాడు పిచ్చోడని నమ్ముతారో. అలా నటించే కదా గౌతమ్ మనల్ని విడదీయాలని చూశాడు. లేకపోతే మనకి ఇలాంటి పరిస్థితి వచ్చిండేదే కాదుగా. నిజమే రేవతే, ఆయన ఒకసారి తెలియక నమ్మి మోసపోయిండామా. ఇప్పుడు తెలిసి అని నమ్మితే భారీగా నష్టపోతాము. అట్లా జరగడానికి వీల్లేదు రేవతే. ఏదో ఒకటి చేసి వాడంతటి వాడే నిజం బయట పెట్టాలా చేయాలా. ఎలా గౌతమ్? వాడు ఎంతకైనా తెగిస్తాడు గాని నిజం చెప్పడు. చెప్తాడు రేవతే, చెప్పేలా చేస్తానా. వాడిని కొంచెం డిఫరెంట్గా ట్రీట్ చేయాలా, కానీ మీ అమ్మ నాయన దత్తుడు లేకుండా చూసి వాడిని ఇరికించాలా. అలాగా? అయితే రేపు నాన్న అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నాడు. 2 రోజుల దాకా రాడు. అన్నయ్య ఎలాగో పొలం దగ్గరికి వెళ్తాడు. నిజమా? అతకేమైందే? కంగారు పడాల్సిందేం లేదు. రెగ్యులర్ చెకప్ కి వెళ్తున్నారు. కానీ టెస్టులు చేయించుకుని రిపోర్ట్స్ తీసుకుని రావడానికి 2 రోజులు పడుతుంది. అయితే సరే, అప్పుడైతే నేను చెప్పినట్టు చెయ్యి. ఇప్పుడైనా అర్థమైనది కదా, ఈ దెబ్బతో అడిగి పిచ్చి నిజంగానే ఎక్కుతుంది. ఓకేనా? ఓకే. కాంతం, సూర్యకాంతం, కాంతం. అన్నయ్యా, నీకెన్నిసార్లు చెప్పానన్నయ్యా అలా పిలవద్దని. ఎందుకే అంత కోపం? నీ పేరుతోనే పిలిచాను కదా, పక్కింటి పని మనిషి పేరుతో ఏం పిలవలేదు కదా. ఆ పేరుతో పిలిచినా బాగుండేది. పని మనిషి పేరు చూడు ఎంత అందంగా ఉందో, సుశీల. సుశీల. ఆ పేరులో ఒక రిథం ఉంది, టెంపో ఉంది. సంగీతం, సాహిత్యం, అర్థం, పరమార్థం, మధురం, సుమధురం, ఎన్ని ఎన్ని ఉన్నాయి ఆ పేర్లు. నాకు పెట్టారు ఒక దిక్కుమాలిన పేరు. చిచి. అబ్బాబాబా, ఆపవే తల్లి. నువ్వు ఈ టాపిక్ మీద మాట్లాడటం మొదలు పెడితే ఇంకా ఆపవుగా. ఇదిగో, ఈ డబ్బులు తీసుకెళ్లి చలంకి డాక్టర్ రాసిచ్చిన టాబ్లెట్స్ తీసుకురా. ఇప్పుడు నాకు కుదరదు. ఏంటి ప్రాబ్లం? రింగ రింగ రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్, అటిషా అటిషా, వి ఆల్ ఫాల్ డౌన్. పడిపండి. కాదండి, మనందరం కింద పడిపో. నీకు తెలియదు చెప్తున్నా కదా, మనం పడిపో. ఎప్పుడు ఇంటే ఈ ఆంటీ నేను చెప్పిన మాట విందు. నేను నీతో దోస్తు కట్టి పో. నేను నీతో మాట్లాడి ఇంకెప్పుడు. చలంకి పిచ్చి తగ్గించడానికి ఒక మహానుభావుడు మన ఇంటికి వస్తున్నాడన్నయ్యా. మహానుభావుడా? ఎవరే అతను? పొద్దున్నే గుడికెళ్ళానన్నయ్యా. అక్కడ ఒక స్వామీజీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చిటికలో నయం చేస్తున్నారు. అది చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. స్వామీజీయా? అవునన్నయ్యా, ఆయన హిమాలయాల్లో ఉంటారట. అందరికీ సేవ చేయాలని ఊరూరు తిరుగుతూ తన శిష్య బృందంతో మన ఊరు చేరుకున్నారు. చలం గురించి చెప్తే ఇంటికొచ్చి చలంకి పట్టిన పిచ్చి తగ్గిస్తానన్నారు. ఊరుకోవే, మంత్రాలకి చింతకాయలు రాలవు. డాక్టరే నయం చేయలేకపోయాడు, స్వామీజీ నయం చేస్తాడా? నేను నమ్మను. అదిగో వచ్చినట్టున్నారు. స్వామీజీ వచ్చేసారు. నానమ్మ అది లేవు. నువ్వు కూడా వెళ్దాం.
రేయ్! మ్మ్. జింగల బలబల బలబల జింగల. ఏమైంది స్వామి? ఇల్లు నచ్చలేదా? లోపల విశాలంగా ఉంటుంది స్వామి. జింగల బలబల బలబల జింగల. ఇల్లు విశాలంగా ఉండడం కాదు, లోపల సమస్య ఉంది. సమస్య ఎదురుగా వచ్చింది స్వామి. మ్మ్. వచ్చేసారు. మ్మ్. జింగల బలబల. వీళ్ళెక్కడో చూసినట్టుందే. పక్కింట్లోనా? జింగల బలబల. ఏటే అదే మీరు మీ కళ్ళు చూసుంటారు. వీళ్ళు నా కల్లోకి రావటం ఏంటి? రాలేదో. కానీ మీరు మాత్రం రోజు నా కల్లోకి వస్తూ ఉంటారు. జింగల బలబల. మేం దైవాంశ సంభూతులం కాబట్టి అందరూ కనపడతారు. ఆ, అవును స్వామి, మా నిలయము హిమాలయము. నేను చేరాలి మీ హృదయాలయము. దానికి కావాలి ఈ స్వామి సహాయము. ఈ వేషాలు బయట పడితే మనందరికి ఉంటుంది అపాయం. నేను కొట్టానంటే నీకు పొగుతుంది నీ కపాల. జింగల బలబల అధిక ప్రసంగి. లోపలికి రండి స్వామి. స్వామివారి పాదాలు కడిగి హారతిస్తేనే లోపలికొస్తారు. మ్మ్. వెళ్ళం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మరి నాకు నీకు అప్పుడే కాదు, నీకు ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది. హిమాలయాల నుంచి వస్తే మీరు అందరు తెలుగు ఎలా మాట్లాడుతున్నారు? దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ మధ్యన తెలుగు భాషను ప్రపంచంలో 2వ లిపి భాషగా గుర్తించారు. మేము సర్వసంగ పరిత్యాగులం, సర్వభాష కోవిదులం. నేను మాస్టర్ని కదా, అందుకే 3 భాషల్లో పాఠాలు చెప్తాను. ఏంటి మాస్టరా? అదే స్వామి మా అందరికి మాస్టారు అని అంటున్నారు. అయ్యో, స్వామివారిని బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు. హారతిచ్చి లోపలికి తీసుకురావాలి. భుజమ్మ, ఒరే దత్తుడు, నువ్వు వెళ్ళి ఆ చెల్లాన్ని తీసుకొచ్చి స్వామివారి ముందు కూర్చోబెట్టు. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళరా. సూర్యకాంతం, నువ్వు కూడా లోపలికి పద. బుజ్జమ్మ.
లోపలికి రండి స్వామి. రేవతి, నేను ఈ గెటప్లోనే లోపలికి వచ్చి సెటిల్ అయిపోతే ఎట్టా ఉంటుందబ్బా? మీ నాయన దత్తుని కానీ మార్చేదానికన్నా హాయిగా ఈ గెటప్లోనే సెటిల్ అయిపోతే బెటర్ అనిపిస్తూ ఉంటుందబ్బా. అయినా ఈ టైంలో ఏంటి స్వామి? స్వామి ఏమి? ఇక్కడ ఇక్కడ మీరు వచ్చిన కార్యం ఏంటి, చేస్తున్న కార్యం ఏంటి? ఆహా, జింగల బలబల. బలబల జింగల. ఓపెన్ యువర్ మౌత్. కూర్చో కూర్చో బావా కూర్చో. ఏంటి కొత్త కొత్తగా ఉన్నాయి? హై, దీంతో నేను తపస్సు చేసుకుంటా. దొంగ దొంగ దొంగ, ఈడు చాలా పెద్ద దొంగలా ఉన్నాడు. అమ్మో, ఉండు, తప్పు చలం, అలా అనకూడదు. కూర్చో. అవును, నీకు మంచి చేయడానికి ఆయన వచ్చారు. తప్పకుండా నీకు పట్టిన పిచ్చి వదిలిపోతుంది. కూర్చో కూర్చో కూర్చో. ఎందుకమ్మా ఇవన్నీ? నాకెందుకో ఈ పద్ధతి కరెక్ట్ కాదనిపిస్తుంది. చూడు బావా. బావా, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుగా ఉందే. అవును, నువ్వు నా వాయిస్ విన్నావు. ఒక్కసారి కాదు, చాలా సార్లు విన్నావు. గత జన్మలో మన ఇద్దరు చుట్టాలం. నువ్వు మా అత్త కొడుకువి. అది మీకెలా తెలుసు? జింగల బలబల. నేను ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసి సాధించింది దివ్య దృష్టి. దాని ద్వారానే తెలిసింది. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. నువ్వు విన్నది చూసేది ఏది నిజం కాదు, శాస్త్రం కాదు. జింగల బలబల. ఇప్పుడు మేము వైద్యం మొదలు పెట్టబోతున్నాం. ఎవరూ మాకు అంతరాయం కలిగించకూడదు. కలిగించిన ఎడల ఇతగాడికి రోగం ఎక్కువ అవుతుంది. చలానికి నయం అయితే మాకంతే చాలు. మీరు వైద్యం మొదలు పెట్టండి స్వామి. అవును స్వామి, మొదలు పెట్టండి. మీకెవ్వరూ అడ్డు చెప్పరు. అవును స్వామి. మేము వైద్యం చేయడం ఇతనికి ఇష్టం లేనట్టుగా ఉంది. చిన్న స్వామి, మనం వెళ్దాం పద. లేదు స్వామి, లేదు స్వామి, తనకు కూడా ఇష్టమే. ఒరేయ్, చెప్పరా, చెప్పు. చెప్పన్నయ్యా, 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 చెప్పన్నయ్యా. చెప్పరా. అతను అంగీకారం తెలిపితేనే మేము వైద్యం మొదలు పెడతాం. లేదంటే మేము తిరిగి హిమాలయకు వెళ్ళిపోతాం. ఎప్పటికీ తిరిగి రాం. ఒకసారి ఆలోచించండి. సరే సరే, మొదలెట్టండి. అనుమతి లభించినది కదా స్వామి, ఇక వైద్యం మొదలు పెట్టండి. మొదలెట్టండి, మొదలెట్టండి. నాకు ఏ వైద్యమూ తెలియదు. స్వామి, కంగారు పడకండి. చేసేదెవరు, చేయించేదెవరు? నేను ఇక్కడ ఏ వైద్యం చేయాలన్నా అక్కడ అదే ఆ హిమాలయంలో ఉన్న దేవుడే వచ్చి చెప్పాలి, నేను చెయ్యాలి. నేను కూడా అయితే త్వరగా రమ్మనండి స్వామి. రమ్మనగానే రావడానికి ఆయన ఏమైనా గుడివాడ ఎక్స్ప్రెస్ అనుకున్నావా? గాడు. ఇప్పుడు నేను ఆయనతో మాట్లాడతాను. అంతా ఆయనే చూసుకుంటాడు. జింగల బలబల బలబల జింగలే. ఏ స్వామి? ఓహో, అలాగా. నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఓకే. మీ స్వామి ఏం చెప్పారు స్వామి? ఇది సామాన్యమైన రోగం కాదు, బాగా కఠినమైనది, జటిలమైనది. పెద్ద మెదడు పక్కనున్న చిన్న మెదడు కొంచెం పక్కకి జరిగింది. దీని తెక్క కుదర్చాలంటే పంచభూతాలతో వైద్యం చేయాలి. పంచభూతాలతో వైద్యమా అంటే ఏంటి స్వామి? పంచభూతాలంటే గాలి, నీరు, నిప్పు, నింగి, నేల. ఈ పంచభూతాలకి బాడీకి చాలా లింక్ ఉంది. అర్థం కాలేదు స్వామి. చెప్తాను బాలాకుమారి. గాలి లేకపోతే మనిషి ఊపిరాడక చచ్చిపోతాడు. నీరు అందకపోతే అవయవాలు పనిచేయవు. నిప్పు లేకపోతే మనిషికి స్పర్శ తెలియదు. నింగి లేకపోతే మనిషికి సంతోషమే లేదు. నేల లేకపోతే మనిషి పాతాళంలోకి పోతాడు. అందుకే కదా
హిమాలయాల నుండి నేను వచ్చాను. ఆ, ఇప్పుడు మొదటిది గాలి వైద్యం. వైద్యం వైద్యో రక్షిత. ఓం గాలాయ నమః. ఓం గాలాయ నమః. ఓం గాలాయ నమః. నాయనమ్మ, వద్దు నాయనమ్మ, ఇదంతా. ఎందుకు నాయనమ్మ ఇదంతా? ఏయ్, ఆపండి ఆపండి. ఏంటిది? ఇదో వైద్యమా? నేను ముందే చెప్పాను, వైద్యం మధ్యలో అంతరాయం కలిగించకూడదని. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ నింగి నేల వైద్యం. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇప్పుడు నింగి నేల వైద్యం. దీని ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు ఆకాశాన్ని చూసే తల నేలను తాకాలి, నేలను తాకే కాళ్ళు ఆకాశాన్ని చూడాలి. అదేలా ఇలా తలంతా నొప్పిగా ఉంది. అమ్మో అమ్మా నన్ను దించాను. అమ్మా అమ్మో అమ్మో అలా అన్నట్టు తలంతా నొప్పి వస్తుంది. అమ్మా అమ్మా అమ్మో అమ్మో వదిలేండి, నన్ను వదిలేండి. నేను వెళ్ళి అబ్బా అబ్బా నాకు వద్దు. అబ్బా 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 వద్దంటుంటే అబ్బా అమ్మా వద్దు వద్దు, నేను దిగిపోతా, నన్ను దించండి. ఇలా చేయడం వల్ల పెద్ద మెదడు వెనుక ఉన్న చిన్న మెదడు దాని స్థానంలోకి అది చేరుతుంది. తిక్క బాగా కుదురుతుంది. ఈ లోకమంతా నీటితో నిండి ఉంది. నీరు లేదంటే లోకం లేదు. నిద్ర లేచిన దగ్గర నుండి నిద్ర పోయే వరకు నీరు మనిషికి ఎంతో అవసరం. స్నానానికి నీళ్లు కావాలి, తినేటప్పుడు నీళ్లు కావాలి, దాహం వేస్తే నీళ్లు కావాలి, పని చేసి అలిసిపోతే నీళ్లు కావాలి. కాలు, చెరువులు, సరస్సులు, నదులు, సముద్రాలు అన్ని నీటితోనే నిండి ఉన్నాయి. ఈ లోకమే 300 నీటితో నిండి ఉంది. నీరు లేదంటే అసలు ఈ లోకమే లేదు. స్వామి, ఈయనందరికీ తెలిసిన విషయమే, ఎందుకీ వివరణ? అదే ఇప్పుడు ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు నీటి వైద్యం. చిన్న ఇలా రానన్నా. చిన్న స్వామి స్వామి పట్టుకో పట్టుకో పెట్టుకో. ఇలా రానన్నా. నీళ్లు చూసావా? గట్టమా బాగుందా? స్మాల్ బ్రేక్. నాకు బ్రేక్, నీక నువ్వు చేయి. పిచ్చి తగ్గిందా? పిచ్చి తగ్గిందా? చెప్పు. తగ్గలేదా? ఇప్పుడు నేను కంటిన్యూ. నన్ను వదిలేండి, నేను కూర్చోను. ఇలా
కూసా. దొంగలు ఆ, అమ్మో, కూర్చో. నన్ను వదలండి ప్లీజ్. ఇప్పుడు ఫైనల్ టచ్ నిప్పు ద ఫైర్. చిన్న స్వామి స్వామి పరికరములు సిద్ధం చేయము. స్వామి ఓం నిప్పాయ నమః. వద్దు, వెళ్ళిపోతా. వద్దు. వద్దు నాయనమ్మా, ఇదంతా ఎందుకు నాయనమ్మా? వైద్యం రా, వైద్యం ఉండు. వైద్యం పూర్తయిందా స్వామి? పిచ్చి తగ్గిందా స్వామి? లేదు, ఇది ఆరంభం మాత్రమే.